హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మార్కెట్లో ఏదైతే నిఫ్టీ నిన్నటి నుంచి కూడా ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ అవుతుందో ఈరోజు కూడా అది కంటిన్యూ చేస్తూ 24,400 దగ్గర నుంచి 200 వరకు కూడా మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. నిన్న మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ ఉన్నదని అనిపించినప్పుడు కూడా జస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే వెళ్ళే అవకాశం ఉందనేది మనకు ఒక ఇండికేషన్. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే ఈ రోజున 24,400 దగ్గర నుంచి కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా కొంచెం వాలటాలిటీ ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా అబ్సల్యూట్లీ అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్లో ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ అన్నది అక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది ఎక్స్ట్రాడనరీగా జోన్ ఐడెంటిఫికేషన్ ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఏదైతే ఉందో జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా నిన్న ఏదైతే మనకి ఒక ఇండికేషన్ ఇచ్చిందో అక్కడి నుంచి మనకి ఏ విధంగా మనకి డ్రాస్టికల్ ఫాల్ అయితే కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మనకి ఇది హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే మార్కెట్లో 10 o'clock దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ నుంచి అక్కడి నుంచి మనకి ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మార్కెట్లో ఇంట్రాడేలో ఏ రోజుకి ఆ రోజు మనం ప్రాఫిట్ తీయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మెకానికల్గా ఏదో ఒక టెక్నికల్ పాయింట్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. దాంట్లో జోన్ ఐడెంటిఫికేషన్ తెలిసిన తర్వాత మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది, మన ఎంట్రీ ఈజీ అవుతుంది, అక్కడి నుంచి మనకి ఎగ్జిట్ ఎలా తీసుకోవాలన్నది అంతా కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు కూడా ఇంట్రాడేలో ఖచ్చితంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఉంటేనే దీంట్లో మీకు మనీ మేనేజ్మెంట్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మీరు 1 or 2 ట్రేడ్స్ ఒక 10 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ కానీ 3 ట్రేడ్స్ కానీ పోయినా సరే మీకు డబ్బులు ఎక్కువగా లాస్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఒక సిస్టమ్ని ఏదైతే డెవలప్ చేసామో ఆ సిస్టంలో అబౌవ్ 90% సక్సెస్ రేట్ ఉంటేనే మనకి ఈజీగా అవకాశం ఉంటుంది. దానికి జోన్ ఐడెంటిఫికేషన్ 1:3 రేషియోలో ప్రాఫిట్ చేయడానికి కానీ 1:4 రేషియోలో తీయడానికి కానీ ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో రివర్స్ అవ్వడానికి కూడా ఆఫ్టర్ 1 o'clock తర్వాత కూడా ఏదైతే ఎగ్జాక్ట్గా 1 o'clock 1:30 దగ్గర నుంచి మనకి ఏ విధంగా అయిందో అది జోన్ ఐడెంటిఫికేషన్ వల్లే మనకి సాధ్యమైంది. డ్రాస్టికల్గా మనం ఒక 1 hourలో మంచి ప్రాఫిట్ తీయడం అయితే జరిగింది. అదేవిధంగా స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ మార్కెట్లో ఇండెక్స్ ఏ విధంగా ఉన్నా సరే కొన్ని స్టాక్స్ మార్కెట్లో ఒక డైరెక్షన్ తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రోజున యాక్చువల్లీ ఎంసెక్స్ లాస్ట్ 2 days నుంచి కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసాం. నేను మీకు ఎంసెక్ చార్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. కానీ ఈ రోజున మాత్రం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే జోన్ మొత్తం దీని యొక్క ట్రెండ్ ఏదైతే దీని యొక్క రన్నింగ్ ఏదైతే అయిపోయిందో అక్కడి నుంచి జోన్ దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్గా మార్కెట్లో పడింది. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అంటే మీరు దీంట్లో మార్కెట్లో ప్రాఫిట్ తీయాలనుకుంటే ఖచ్చితంగా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా తీయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఏదైతే నేను ఫాలో అవుతున్నానో ఆ టెక్నిక్ని నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని గురించి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే దాంట్లో అది ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది అంతా కూడా డీటెయిల్గా చెప్తాను. అది కూడా దాన్ని ఈజీగా మనకి ఐడెంటిఫై చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ నేను ఈ రోజున మీకు ఏదైతే సీజీ పవర్ ఇక్కడ చార్ట్ కూడా చూపిస్తున్నాను. సీజీ పవర్ ఏదైతే 8 దగ్గర నుంచి 845 840 అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి మనకు 10 పాయింట్స్ మనకి ఏ విధంగా తీసుకున్నాం అన్నది అంతా కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ 10 పాయింట్స్ కూడా మనకి జోన్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ఈజీగా మనకి రావడానికి అవకాశం అయితే దొరికింది. అది కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీయడం జరిగింది. అదేవిధంగా పవర్ సెక్టార్లో చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకోవడం రెడీగా ఉన్నటువంటి అదానీ పవర్ కూడా ఈరోజు టేక్ ఆఫ్ అయినది. అది కూడా జోన్ ద్వారా ఏ విధంగా వచ్చింది. అదేవిధంగా అదానీ పోర్ట్స్ కూడా ఇక్కడి నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ అయినాయి అని అనడానికి అక్కడ జోన్ ఏ విధంగా పనిచేసింది. అదేవిధంగా ఏదైతే స్టెరిలైట్ టెక్నాలజీస్ కానీ అదేవిధంగా మనకి గ్రో మనం ఆల్రెడీ 2 days నుంచి కూడా గ్రో ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూపించాం. ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఒక స్వింగ్ ట్రేడింగ్ని కానీ మనం చేయాలనుకుని అంటే స్టాక్స్లో 1 or 2 days జర్నీ కానీ ఒక 1 week జర్నీ కానీ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మన ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలి, ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా జర్నీ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నది అంతా కూడా డీటెయిల్గా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే మనం సింగిల్ షాట్లో ట్రేడ్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ట్రేడ్ షీట్స్ అన్నీ కూడా మార్కెట్లో దాంట్లో టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ ఉంటుంది. దాన్ని మీరు అక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా తీయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఈ జోన్ థియరీ అయినా సరే ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ఎలాగన్నదని తెలుసుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్గా మీకు అది ఏ విధంగా నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, దాని ఇండికేషన్ ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి అన్నదంతా కూడా డీటెయిల్గా మీరు రెగ్యులర్ ట్రేడ్ అయితే చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.